ఆకాష్ ధరణి ఒకరిని ఒకరు చూసుకున్నారు. వాళ్లు ప్రేమించుకున్న రోజులు గుర్తుకు రాగానే ఇద్దరికీ సంతోషమేసింది. వాళ్ల చూపులను వాళ్ల ఇద్దరి తల్లిదండ్రులు గమనించారు. విడాకులు తీసుకోకుండా కలిసిపోతారనే నమ్మకం వాళ్ళకి కలిగింది. అప్పుడు ఆకాష్ తండ్రి రఘురాం, చప్పట్లు కొట్టే రెండు చేతుల మధ్య ఎంత సాయుధ్యం ఉంటుందో కలిసిమెలిసి కాపురం చేసే భార్యాభర్తల మధ్య కూడా అంతే సాయుధ్యం ఉండాలి. అప్పుడే కాపురమైనా జీవితమైనా సంతోషంగా ఉంటుంది, చక్కగా ముందుకు సాగుతుంది. నాన్నా, మీరెన్ని చెప్పినా నేను విన్ను. ధరణి జాబ్ చేస్తానంటేనే నేను విడాకులు వెనక్కి తీసుకుంటాను, లేదంటే తీసుకోను. సరే మామయ్య, ఆయన నాతో సంతోషంగా ఉండటానికే కదా నన్ను జాబ్ చేయమని అడుగుతున్నాడు. నేను జాబ్ చేస్తాను మావయ్య అని ధరణి చెప్పగానే అందరూ సంతోషపడ్డారు. శుభం, ఇక నుంచి మీకు మంచి రోజులు వస్తాయమ్మా. మీరు సంతోషంగా ఉంటే మేం కూడా సంతోషంగా ఉంటాం. మావయ్య, అత్తయ్య, అందరూ అలా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉండండి. 10 నిమిషాల్లో వంట చేస్తాను అని ధరణి కిచెన్లోకి వెళ్ళింది. ఆకాష్ తన బెడ్రూంలోకి వెళ్లాడు. ల్యాప్టాప్ ముందు వేసుకుని కూర్చున్నాడు. హాల్లో వియ్యంకుల వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఇంతలో విజయ్, లలిత ధరణి వాళ్ల ఇంటికి వచ్చారు. అన్నయ్య, లలిత, రండి, మీరు కూడా కూర్చోండి అని చెప్పగానే వాళ్లు కూర్చున్నారు. ధరణి వాళ్లకి కూడా వడ్డించింది. అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కమ్మని భోజనం చేస్తుంటారు. ధరణి జాబ్ చేయడానికి ఒప్పుకుందనే సంతోషంలో ఉన్నారు. గంట గడిచిన తర్వాత పెద్దవాళ్లు వెళ్ళిపోయారు. ఆకాష్, ధరణి జాబ్ చేయడానికి ఒప్పుకుంది. ఇప్పుడు నీకు హ్యాపీ అయినా? అవును విజయ్, ధరణి జాబ్ చేయడానికి ఒప్పుకుంది. రేయ్, మనం అలా బయటికెళ్దాం పదరా, నీతో మాట్లాడేది చాలా ఉంది అని ఆకాష్ చెప్పగానే తనకు క్లాస్ తప్పదని విజయ్ అర్థం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు. నాకు టీచర్ జాబ్ చూసావా? అవును ధరణి, నీకెంతో ఇష్టమైన తెలుగు సబ్జెక్ట్ని చెప్పుకోవచ్చు. రేపు వెళ్ళి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ని కలుద్దాం. నీ సర్టిఫికేట్స్ అన్నింటినీ రెడీ చేసుకో. చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది, ఒక క్లాస్ టెస్ట్ ఉంటుంది. టీచింగ్ విధానం బావుంటే ఖచ్చితంగా నీకు తెలుగు టీచర్గా జాబ్ వస్తుంది. సరే లలిత, అన్నింటికి నేను ప్రిపేర్ అవుతాను అని చెప్పింది. ఆ రోజు రాత్రి ఊరిలో ఇంటి బయట ఆలోచిస్తూ కూర్చున్న భర్త చంద్రయ్య దగ్గరికి సావిత్రి వచ్చింది. ఏమయ్యా, తినడానికి రాకుండా అంతలా ఏమాలోచిస్తున్నావు? మన ధరణి కాపురం గురించి ఆలోచిస్తున్నాను సావిత్రి. ధరణి కాపురానికి ఏమైందండి? చక్కగా ఉంటుంది. అల్లుడు ఉద్యోగం చేయమని చెప్పాడు. అమ్మాయి కూడా చేస్తానని చెప్పింది కదా. మన కాలంలో భర్త సంపాదిస్తే చాలు అనుకునేవాళ్లం. ఇప్పుడు కాలం మారిపోయింది అంటున్నారు. కాని నాకు మాత్రం మన ధరణి ఒత్తిడిలో ఉన్నట్టనిపిస్తోంది. ఒకవేళ అతనికి మన అమ్మాయి ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేదేమో? అలా ఎందుకనుకుంటున్నారు? పెళ్లి ముందు ఎంత ప్రేమగా మాట్లాడేవాడు. తనతో ఉంటే మన ధరణి సంతోషంగా ఉంటుందని ఎన్నో మాటలు చెప్పాడు కదా. ఇప్పుడు మాత్రం ఉద్యోగం చేయడం లేదని, విడాకులిస్తానని చెప్పడం ఏం బాగాలేదయ్యా. చంద్రయ్య నిశ్శబ్దంగా ఉన్నాడు. సావిత్రి గుండెల్లో ఆందోళన పెరిగింది. అంటే అల్లుడు తన మనసుని మన అమ్మాయికి కాకుండా మరొక అమ్మాయికి పంచుతున్నాడని సందేహం కలుగుతుందా? చెప్పండి. లేదు లేదు సావిత్రి, అల్లుడు మనం అనుకున్నట్టు చెడ్డవాడేం కాదు. కానీ అతను ఇలా ఎందుకు చేస్తున్నాడో ఒకసారి తెలుసుకుంటే పోలా? కొన్నిసార్లు మనకి కనిపించేదే నిజం కాదు. కారణం తెలుసుకునే వరకు మనసు ప్రశాంతంగా ఉండదు. విజయ్ని ఒకసారి ఇంటికి పిలిచి వివరంగా మాట్లాడండి. వాడు చెప్తేనే కదా మనం ధరణికి ఆకాష్కి పెళ్లి చేసింది. సరే సావిత్రి, రేపు మాట్లాడతాలే. ఆకలేస్తుంది, భోంచేద్దాం పదా అని ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. మరుసటి రోజున ఆకాష్ ఆఫీస్కి వెళ్తుండగా ధరణి ఎదురుపడి, ఆకాష్, ఏంటో చెప్పు ధరణి, నాకు టైం లేదు. నేను నాకిష్టమైన టీచర్ జాబ్ చేద్దామనుకుంటున్నాను అని ధరణి చెప్పగానే ఆకాష్కి ఆనందం కలిగింది. ఇలా చూడు ధరణి, నీకు నచ్చిన జాబే చెయ్యి, ఇష్టంగా చెయ్యి. నాకు నువ్వు జాబ్ చేయడం కావాలి. ఏ జాబ్ చేస్తావన్నది నీ ఇష్టం. ఇదే చెయ్యని నేను చెప్పను. ఈరోజు ఒక స్కూల్లో ఇంటర్వ్యూ ఉంది అని ధరణి చెప్పిన మాటలోని అర్థమేమిటో ఆకాష్కి అర్థమైంది. భయపడకు ధరణి, ధైర్యంగా ఉండు. నేను నీతో పాటు స్కూలుకి రాలేను. నాకు ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పాడు. ధరణి నిరుత్సాహపడింది. అదోలా ముఖం పెట్టింది. ధరణి, అలా డల్ అయితే ఎలా చెప్పు? నా భార్యని ఇంటర్వ్యూకి నేనే స్వయంగా తీసుకెళ్లాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? ఓకే ఆకాష్, నేను వెళ్ళొస్తానులే. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. ఆల్ ది బెస్ట్ ధరణి. థ్యాంక్స్ అండి అని చెప్పగానే ఆకాష్ వెళ్ళిపోయాడు. చంద్రయ్య, సావిత్రి, విజయ్
ముగ్గురు కొన్ని క్షణాలు ఎవ్వరూ మాట్లాడలేదు. చివరికి సావిత్రి మాట మొదలుపెట్టింది. బాబు విజయ్, మేము నిన్ను ఎందుకు పిలిచామో నీకు తెలుసు కదా? విజయ్ కొంచెం సంకోచంగా తల ఊపాడు. చంద్రయ్య గంభీరంగా మా అల్లుడు నిజంగానే విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాడా? అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న విజయ్ ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. పదే పదే ఉద్యోగం చేయమని చెప్పడం వెనుక ఉన్న ఆ ఆంతర్యం ఏమిట్రా? మన ధరణి ఏమైనా తప్పు చేసిందా బాబూ అని ఆమె కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంటూ అడిగింది. లేదు పెద్దమ్మా, ధరణి ఎలాంటి అమ్మాయో నాకు తెలీదా? అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? విజయ్ కాసేపు ఆలోచించి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. ఆకాష్ ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటాడు పెద్దనాన్న, మనం ఎప్పుడూ ఇంకొకరిపై ఆధారపడకూడదని. అదేం మాటరా? భార్యాభర్తల జీవితం ఒకరి మీద ఒకరు ఆధారపడే ఉంటుంది. భార్యకి భర్త తోడు, భర్తకి భార్య నీడ. అయినా ఆధారపడ్డం అనేది తప్పు కాదు. అది ఎంతో ప్రేమతో కూడిన బంధంరా నువ్వు చెప్పేది నిజమే పెద్దమ్మా, కానీ ఆకాష్ అలా ఉండలేదు. అని చెప్పాడు. చంద్రయ్య కాస్త అసహనంగా ఈ మాత్రం దానికి విడాకులా? విజయ్ తల ఊపాడు. ఇద్దరూ ఒకసారి అతన్ని చూశారు. పెద్దనాన్న, పెద్దమ్మ, ఆకాష్ కొన్నాళ్లుగా పెద్ద సమస్యలో ఉన్నాడు. సమస్య? ఏంటా సమస్య? వాడి ఆరోగ్యం బాగోలేదు. ఒక తీవ్రమైన వ్యాధి గురించి డాక్టర్లు చెప్పారు. చికిత్స చాలా కాలం పట్టొచ్చు. నయమవుతుందో లేదో కూడా చెప్పలేమన్నారు. అని చెప్పాడు. చంద్రయ్య, సావిత్రి ఆశ్చర్యపోయారు. ధరణి తన జీవితాన్ని అతని కోసం ఆపకూడదని అనుకుంటున్నాడు. ఆమె ముందుకు సాగాలని, తనపై ఆధారపడకూడదని విడాకులిస్తున్నాడు. జాబ్ చేయమని ఒత్తిడి చేస్తున్నాడు. ఆ మాటలు విన్న వెంటనే చంద్రయ్య, సావిత్రి ఇద్దరూ మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పటి వరకు వాళ్లకు కనిపించింది ఆకాష్ పట్టుదల మాత్రమే. కాని ఆ పట్టుదల వెనక ఉన్న బాధ ఇప్పుడే అర్థమైంది. సావిత్రి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. విజయ్ తనలో నోటుకొచ్చిన అబద్ధం చెప్పి ఆకాష్ మీద నా చెడు అభిప్రాయాన్ని మార్చేశాను అని అనుకుంటాడు. ధరణి స్కూల్లో జరిగే ఇంటర్వ్యూకి వెళ్లాలని బీర్వాలో తన సర్టిఫికెట్స్ ని వెతుకుతూ ఉంటుంది. కాని అవి ఎక్కడా కనపడవు. చిరాకు వేసింది. అప్పుడు లలిత ఫోన్ చేసింది. కోపంగా, ఏంటే, ఎందుకే అంత కోపం? సర్టిఫికెట్స్ దొరక్క నేను టెన్షన్ పడుతుంటే నీ బీర్వాలో పెట్టలేదని ఆకాష్ బీర్వాలో పెట్టానని నాకొకసారి చెప్పావు. ఆ, ఇప్పుడు గుర్తుకొచ్చింది అని ఫోన్ పెట్టేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆకాష్ గదిలోకి వచ్చింది. అతని బీర్వాలో తన సర్టిఫికెట్స్ కోసం చూస్తుండగా ఒక ఫైల్ పడింది. అందులో ఆకాష్ కంపెనీ నుంచి వచ్చిన టర్మినేషన్ లెటర్ ఉంది. తేదీ చూసింది. 3 నెలల క్రితం. ఆమె చేతులు వణికిపోయాయి. కళ్ళకి మైకం వచ్చినట్టు అయింది. పడిపోకుండా కంట్రోల్ చేసుకుంది. బాధగా, అంటే ఈ 3 నెలలు అతను ఉద్యోగం లేకుండానే నటించాడా? ఎందుకు? నాకు నిజం చెప్తే సరిపోయేది కదా. అర్థం చేసుకునే మనసు నాకు లేదనుకున్నాడా? మనిద్దరం నిలబడగలగాలి, ఒకరిపై ఒకరు ఆధారపడకూడదు అని ఆయన తరచుగా చెప్పే మాటకి అర్థం ఇదేనా? ఆకాష్కి నన్ను దూరం చేసుకోవాలని లేదు, నన్ను బలంగా చేయాలని కోరుకున్నాడు. అందుకేనా ఈ విడాకులు అనుకుంటూ ఆలోచనలో పడింది. తనకి సంబంధం లేకుండానే ధరణి కళ్ళ వెంట కన్నీళ్లు కారుతుంటాయి.